అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన లీహై వ్యాలీ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. మనం ఈ ట్రెడిషన్స్ ఎవ్రీ ఇయర్ ఇట్లాగే సెలబ్రేట్ చేసుకుందాం చాలా సంబరంగా. బతుకమ్మ అంటే మన సాంప్రదాయం ప్రకారం 9 రోజులు బతుకమ్మని వివిధ రకాల పూలతో రంగులతో అలంకరించి నైవేద్యాలు 9 రోజులు భక్తితో అందరము ప్రార్థించి దీవెనల కోసం ఎంగిలి బతుకమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మ వరకు దసరా విజయదశమి వరకు చాలా సంబరంగా లీహై వ్యాలీ చిన్న పెద్ద అందరం కలిసి చాలా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. నా పేరు అఖిల. తెలంగాణ ప్రజలందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఆలన్ టౌన్ నగరంలో అందరం కలిసి పెద్దలు పిల్లలు అందరం కలిసి సాంప్రదాయ ప్రకారంగా బతుకమ్మను జరుపుకుంటున్నాము. అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక కార్యకర్తలకు, అధ్యక్షుల వారికి, కార్యదర్శి వారికి ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇలా ఉండాలి, మహిళలందరినీ ఒకతాన పోగు చేయాలి. మనం ఖండాంతరాలను దాటి వచ్చినా కానీ అయినా మన సంప్రదాయాన్ని వదలకుండా అమెరికా నగరంలో కూడా ఎక్కువగా స్టేట్ ఇక్కడ పెన్సిల్వేనియా స్టేట్లో వచ్చి చిన్న చిన్న కాలనీలో ఉండుకుంటూ అన్ని కాలనీల వారిని ఇక్కడ జమ చేసి అందరి సోదరులను ఇక్కడికి రప్పించి ఈ బతుకమ్మలను పేర్చుకొని ఇందాకొచ్చి ఈడ ఫెస్టివల్ నిర్వహించారు, పండుగ నిర్వహించారు, మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. మరి అట్నే అమ్మవారి దీవెనలు దయలు ఎప్పుడుకు వారి అందు కలిగి ఉండాలని సకల సంపదతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ బతుకమ్మ దసరా 2025 శుభాకాంక్షలు. మేమంతా తెలుగు వాళ్ళము. ఇక్కడ లీహై వ్యాలీ, ఆలన్ టౌన్ లీహై వ్యాలీ, పెన్సిల్వేనియా స్టేట్లో అందరము ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళమందరం కలిసి బతుకమ్మలను చేసి పార్కులో కలిసి ఈరోజు బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము. ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి ప్రతి సంవత్సరము మేము ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరము ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరినీ పిలిచి చిన్నల్ని పెద్దల్ని అందరినీ పిలిచి ఇక్కడ పండుగ చేసుకుంటున్నాము. తెలుగు వాళ్ళ పార్టిసిపేషను ప్రతి సంవత్సరము మాకు ఇక్కడ చాలా పెరిగింది. ఆ బతుకమ్మలను ప్రోత్సహించడానికి కూడా మేము ఈరోజు ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టి ఎవరైతే మంచి బతుకమ్మ చేశారో వాళ్ళకు ప్రైజులు కూడా ఇచ్చాము. సో మన సాంప్రదాయాన్ని ఆ విధంగా మేము ప్రతి సంవత్సరము పాటిస్తున్నాము. దీంతోపాటు పెద్దలే కాదు చిన్నలే కాదు చిన్నపిల్లలు చాలామంది వస్తున్నారు పార్కుకు. ప్రతి సంవత్సరము ఈ పండుగ చేసుకుంటున్నాము. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది కిరణ్. ఎన్నో సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేసినప్పుడు 20 ఫ్యామిలీలతో స్టార్ట్ చేశాము. ఇప్పుడు దాదాపుగా 200 ఫ్యామిలీల వరకు ఇంక్రీజ్ అయినాయి. ఇదంతా ప్రతి సంవత్సరము కిరణ్ ఎంతో టైం పెట్టి ఆర్గనైజ్ చేసి అన్ని రీసోర్సెస్ మాకు కల్పించి కిరణ్కు, మన టీవీ వాళ్ళకు, TV5 వాళ్ళకు మా అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.